హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టండి. 10 మందికి రీచ్ అవుతుంది లైక్ కొడితే. వీడియో సపోర్ట్ చేయండి. ఈరోజు ఏం చేయాలనుకుంటున్నా అంటే కాకరకాయ ఫ్రై చేయాలనుకుంటున్నా. అది ముక్కలతో ఫ్రై ఎలాగో చూసేద్దాం. ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ కాకరకాయని ఇలా పీల్ చేసేసి సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి ఉప్పు, ధనియాల పౌడర్, గ్లాస్ గాజులో చూపించేది ధనియాల పౌడర్, అండ్ పసుపు, కారం, పోపు అండ్ ఆయిల్. పోపుకి ఎండుమిర్చి ఆల్సో. అదేంటా చూపిస్తుంది అనుకుంటున్నారా? పసుపే, ఏం లేదు. ఓపెన్ చేయలేదు కాబట్టి ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఇప్పుడు ఆ ముక్కల్లో ఫస్ట్ కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉప్పు వేసుకొని అది బాగా పిసకాలన్నమాట. అది పిసికితే ఏంటంటే దాంట్లో ఉన్న చేదుతనం మొత్తం పోయి వాటర్గా వచ్చేస్తుంది కదా, అది గట్టిగా పిండుకోవాలి. పిండి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా పిండి పక్కన పెట్టుకోవాలి మొత్తము. కాకరకాయ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ మొత్తము ఇక్కడ పిండుతున్నట్టుగా చూడండి ఒకసారి ఎలా పిండుతున్నానో. రసం చూసారా అది ఎలా వస్తుందో? చేదుగా లేకుండా కూర అయితే చాలా బాగుంటుంది. రసంలో కానీ ఫ్రై బాగా తినొచ్చు. ఇది ఇక్కడ చూసారా ఎంత రసం వచ్చేసిందో? చేదు ఎందుకు రెడ్గా ఉందనుకుంటున్నారా? మేము పండు కాకరకాయ కూడా ఒకటి తీసుకున్నాం కాబట్టి అది రెడ్గా వచ్చింది. ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక బాండీ పెట్టుకుని ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా. దీనికి కాకరకాయ ఫ్రైకి కొంచెం ఆయిలే పడుతుంది కాబట్టి ఒక 4 స్పూన్స్ అట్లా వేసుకొని దీంట్లో కొంచెం పోపు గింజలు వేసుకున్నా, 2 ఎండుమిర్చి వేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత ఏదైతే కాకరకాయ ముక్కలు మనం వాటర్ పిండి పెట్టామో ఆ కాకరకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేయాలి. ఇట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట. పసుపు వేసుకొని కలిపుకోవాలి. ఇది తిప్పుతూ ఉండాలి అప్పుడప్పుడు, లేదంటే మాడిపోతుంది. కొంచెం చూసుకుంటూ ఉండాలన్నమాట. చూసారా ఎలా ఫ్రై అవుతుంది? అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి, లేకపోతే ఒకటే సైడ్ ఉంటే మాడిపోతాయి కాకరకాయ పీసెస్ మొత్తము. ఇదే టైంలో ఇక్కడ ఇంత ఫ్రై అయినా ఇదే టైంలో ఇంకా మనం ఎక్కువ ఫ్రై అయినా బాగోదు. ఇట్లా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ మనం ఇంత వేసి చూస్తాం కాబట్టి కొంచెం పడుతుంది. కాబట్టి ఇప్పుడు చూసుకుంటూ వేసుకోండి. ఒకేసారి వేసేసుకోవద్దు అన్ని కూరల్లాగా. కాబట్టి ఉప్పు నేను ఒక స్పూనే వేసాను అనమాట. మళ్ళీ సరిపోకపోతే వేసుకున్నాము. తర్వాత ధనియాల పౌడర్ వేసుకోవాలి కొంచెము. ఒక టీ స్పూన్ అండ్ స్పూన్నర అట్లా కారం వేసుకున్న ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి. ఇక్కడ ధనియాల పౌడర్ మర్చిపోయినట్టున్నాను. సో ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. ఉప్పు మళ్ళీ ఎందుకు వేసుకున్నా అంటే నాకు సరిపోలేదన్నమాట. సో తక్కువైంది మళ్ళీ వేసుకున్నాను నేను. వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. బాగుంటుంది. నాకైతే మాకు అలవాటు కాబట్టి మేము తినేస్తాం. కొత్తగా ఎవరైనా తినేవాళ్ళు ఉంటే రసంలో సాంబార్ అయితే చాలా బాగుంటుంది వాళ్ళకి. ఇంకా చాలా బాగుంది కర్రీ. డిన్నర్ చేసిన తర్వాత ఇలా ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట మేము. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ వివి టాక్స్. సబ్స్క్రైబ్ ప్లీజ్, లైక్ చేయండి. 10 మందికి రీచ్ అవుతుంది వీడియో. Subscribe.